హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారండి. మీరు చూసిన టెక్నికల్ అని తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే సెగ్మెంట్లో ఒక మోటో నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది. అది వచ్చి మాత్రం ఫ్లిప్కార్ట్లో చూసుకుని మాత్రం జూలై 30కి అయితే లాంచ్ అవుతుంది. కాబట్టి దీని ఫెస్టికేషన్ కొంచెం ప్రైస్ కూడా లీకేజ్ అయింది. కాబట్టి వాటిని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఆ ఫెస్టికేషన్లో మనకి ఏమేమి ఫెస్టికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రైస్ చూసుకుని మాత్రం ఎంతవరకు అయితే ప్రైస్ లాంచ్ చేసే అవకాశం ఉంది, రెండు క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎవరైతే మోటో G86 పవర్ గురించి, మొబైల్ గురించి మొత్తం క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అయితే అసలు అర్థం కాదు. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు. ఎందుకంటే ఫస్ట్ మొబైల్ స్పెసిఫికేషన్ ప్రైస్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనం దీని డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకున్న మాత్రం మోటో నుంచి చూసుకున్న మాత్రం ఏ మొబైల్ చూసుకున్నా మనకి బ్యాక్ సైడ్ వేగన్ లేదా ఫినిషింగ్ లభిస్తుంది. బిల్డ్ క్వాలిటీ చూసుకున్న మాత్రం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. కాబట్టి డిజైన్ పరంగా కొంచెం డీసెంట్ అని చెప్పుకోవచ్చు. మోటో G86 పవర్ అనే మొబైల్. ఈ డిజైన్ పిక్చర్ కూడా ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. ఈ డిజైన్ మీకు నచ్చింది నచ్చలేదు తప్పకుండా మీ అభిప్రాయం అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. నన్ను అడిగితే మాత్రం డిజైన్ అయితే కొంచెం డీసెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్లో కొంచెం డీసెంట్ వర్తబుల్ అయితే అనిపించింది నాకు డిజైన్ అనేది చూసుకుంటే. మీకు డిజైన్ మీద ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్న మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రోసెసర్ చూసుకున్న మాత్రం దీనికి హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సెగ్మెంట్లో మనకు చాలా బెస్ట్ ప్రోసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ మాత్రం 7400 ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.5 క్లాస్ స్పీడ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు, మళ్ళీ స్కిన్ చేసుకోవచ్చు. బీజిఎం అండ్ గేమ్స్ కూడా మనకి 60 FPS వరకు అయితే హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే సెగ్మెంట్లో బెటర్ ప్రోసెసర్ కావాలంటే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే. ఎందుకంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రోసెసర్ అనేది కొంచెం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మీకు ప్రోసెసర్ మీద ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే చూసుకున్న కూడా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.67 ఇంచ్ POLED డిస్ప్లే లభిస్తుంది. విత్ 120 GPS లభిస్తుంది. విత్ 1.5K రెజల్యూషన్ తో పాటు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 4500 నిట్స్ అనేది పీక్ బ్రైట్నెస్ ఉండే అవకాశం ఉంది. అంటే సన్లైట్ లో విజిబిలిటీ కూడా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. విత్ మనకు కొర్నింగ్ వల్ల 7 ప్రొడక్షన్ లభిస్తుంది. విత్ మనకి HD10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. కాబట్టి అమెజాన్ ప్రైమ్ కంటెంట్ అనేది మనకు హెచ్డీలో చూసే అవకాశం ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే ఇంకా ఫీచర్ చూసుకుని మాత్రం చాలా అమేజింగ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక డాల్బీ విజన్ అయితే లేదు కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మనకి డిస్ప్లే కొంచెం బెటర్ గా వాల్యూ ఫర్ మనీ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. కలర్స్ కూడా చాలా బెటర్ గా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. సెగ్మెంట్ లో చూసుకుని మాత్రం చాలా బెస్ట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆ డిస్ప్లే ఫీచర్స్ కూడా ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే కెమెరా పరంగా కూడా మనకు బ్యాక్ సైడ్ రియల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇది LVT నుంచి 600 సెన్సార్ లభిస్తుంది. సోనీ సెన్సార్ అనేది విత్ OIS కూడా లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మాత్రం 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. రెండు యూజ్ చేసుకుని మనం బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. విత్ మనకి 4K 30 FPS కూడా వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ క్వాలిటీ కెమెరా కావాలంటే మాత్రం మోటో G86 పవర్ అనే మొబైల్ కూడా ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. ఎందుకంటే మీకు బ్యాక్ సైడ్ 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది. విత్ ఫ్రంట్ సైడ్ కూడా 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి కెమెరాలో చూసుకుంటే మాత్రం విత్ OIS కూడా ఉంది. కాబట్టి క్వాలిటీ చూసుకుంటే మాత్రం బెటర్ క్వాలిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. కెమెరాలో చూసుకుంటే మీకు ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలి ఒక సెగ్మెంట్ బడ్జెట్ లో అనుకుంటే మాత్రం దీన్ని కూడా తప్పకుండా ఒకసారి అయితే లుక్ అయితే. మీకు ప్రైస్ కావాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేసి దీని ప్రైస్ ఎంతవరకు పెట్టే అవకాశం ఉంది అనేది. కెమెరాలో మీకు వచ్చిన క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. విత్ బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాటరీ దీనికి ఇంకొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6720 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ మనకు 33 వాట్ టర్బో పవర్ చార్జర్ కూడా లభిస్తుంది. కాబట్టి 33 వాట్ కాబట్టి మనకి ఎంత లేదన్నా ఒక 1 అవర్ 20 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటే 100% ఛార్జింగ్ ఎక్కడికి ఎగ్జాక్ట్గా 1 అవర్ నుంచి 2 hours వరకు అయితే టైం తీసుకుంటే మనకు 100% ఛార్జింగ్ ఎక్కడికి వన్ టైం 100% ఛార్జింగ్ ఎక్కిందంటే బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుని మాత్రం 3 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. నార్మల్ యూజ్ చేసుకుంటే హెవీగా గేమ్స్ ఆడుకుంటూ కంటిన్యూ యూజ్ చేసుకున్న వాళ్ళకైతే 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ, బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కెమెరా లుక్, బెస్ట్ డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళైతే ఈ మోటో G86 పవర్ అనే మొబైల్ అయితే ఒకసారి అయితే తప్పకుండా లుక్ అయితే మీ బడ్జెట్ లో చూసుకుని మాత్రం సెగ్మెంట్ బడ్జెట్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రేంజ్ లో ఇది చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవునా కాదని తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అందుకే మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. ఓవరాల్ గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. మోటో G86 పవర్ మొబైల్ గురించి స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ రకంగా అయితే ఉన్నాయి. ఇందులో మీకు ఏ స్పెసిఫికేషన్ చాలా బెస్ట్ అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం నాకైతే
ఇందులో డిస్ప్లే విత్ మనకు ప్రోసెసర్ విత్ కెమెరాస్ బ్యాటరీ 4 అయితే నాకు బాగా నచ్చాయని చెప్పొచ్చు. మొబైల్కి ఈ 4 హైలైట్ అయింది కాబట్టి మనకి ఈ 4 అయితే నాకు చాలా వర్తబుల్ అనిపించాయి. వీటి ప్రైస్ విషయం కావాలంటే మాత్రం వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ అయితే ఈ రకంగా అయితే ఉన్నాయి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా పెట్టండి. వీడియో నా సమాచారం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మరిన్ని స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ బేస్ మోడల్ మనకి 8GB తోటి లభిస్తుంది, 128GB అనేది విత్ మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఐ మోడల్ చూసుకుని మాత్రం 12GB ర్యామ్ 2GB అయితే లభించే అవకాశం ఉంది. ర్యామ్ కెపాసిటీ చూసుకున్న మాత్రం LPDDR4X లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం UFS 2.2 లభిస్తుంది. ఇది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉండు. విత్ ఆండ్రాయిడ్ విషయం కోసం మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది, ఇలా UI లభిస్తుంది. వీటి అప్డేట్స్ పరంగా చూసుకుని మాత్రం 2+3 years అయితే అప్డేట్స్ అయితే లభించే అవకాశం ఉంది. విత్ మనకు ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. IP రేటింగ్ పరంగా IP64 రేటింగ్ అయితే లభించే అవకాశం ఉంది. విత్ మనకు హైరెస్ ఆడియో కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా లభిస్తాయి. కాబట్టి ఓవరాల్గా ఫ్యూచర్స్ చూసుకుంటే మాత్రం అమేజింగ్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫ్యూచర్స్ మీకు నచ్చలే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్లో చూసుకుంటే మాత్రం ఇవి కొంచెం బెస్ట్ అనిపించినాయి. వీటి ప్రైస్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ చెప్తున్నాను వినండి. ప్రైస్ విషయం వస్తే మాత్రం బేస్ మోడల్ 8GB ర్యామ్ 128GB విత్ మెమరీ కార్డ్ ఆప్షన్ చూసుకున్న మాత్రం దీని ప్రైస్ వేరియంట్ వచ్చి మాత్రం ఎంత లేదన్నా ఒక 23,000 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. విత్ కార్డ్ ఆఫర్ చూసుకున్న మాత్రం ఒక 21,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి 21,000 దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు నన్ను అడిగితే మాత్రం ఎవరికైతే బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ కెమెరా, బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ, అలాగే మనకి ఒక బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే ఒక ప్రీమియం క్వాలిటీ లుక్ కూడా కనిపిస్తుంది. కాబట్టి నాకైతే చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డిస్ప్లే అయితే అనిపించింది. విత్ మనకు వాల్యూ ఫర్ మనీ ప్రోసెసర్ అనిపించింది. విత్ మనకు వాల్యూ ఫర్ మనీ కెమెరాస్ కూడా అనిపించినాయి. కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది. కాబట్టి నాకు ఓవరాల్గా అయితే మొబైల్ అయితే చాలా బెటర్గా నచ్చిందని చెప్పొచ్చు. నాకు నచ్చింది కాబట్టి మీకు నచ్చాలని రూల్ అయితే లేదు. కాబట్టి మీకు ఒకవేళ నచ్చితే మాత్రం దీని అయితే తప్పకుండా పిక్ చేయండి. దీని ప్రైస్ విషయానికి మాత్రం 23,000 లాంచ్ చేసిన మనకి 2,000 వరకు 2,500 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినా కూడా మనకు ఎగ్జాక్ట్గా ఒక 21,000 అయితే లభించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మేబీ ప్రైస్ పరంగా చూసుకుంటే మేబీ ఇంతకన్నా తక్కువనే లాంచ్ చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మోటో జీ సిరీస్ కాబట్టి మనకి ఎంత లేదన్నా ఒక 18 నుంచి 20,000 ఆర్డర్లో లాంచ్ చేస్తే మాత్రం చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అయిపోతుందని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మొబైల్ ఫుల్ క్లారిటీ కావాలనుకుంటే మాత్రం జూలై 30 దాకా అయితే ఆగానే మీకు జూలై 30 అయితే మనకు మొబైల్ లాంచ్ అవుతుంది కాబట్టి ఫ్లిప్కార్ట్లో అప్పుడైతే మనకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి అప్పటివరకు అయితే వేచి ఉండండి మొబైల్ గురించి అయితే. ఓవరాల్గా ఈ వీడియోలో ఒక చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. ఈ మొబైల్ గురించి తీసుకోవచ్చు తీసుకోకూడదు ఒక చిన్న క్లారిటీ వచ్చిందని అనుకుంటాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అనేది తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అది కూడా తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరవింద్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.